ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకి పోలింగ్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఆ మంత్రులందరూ కూడా ఓటమి దిశగా అడుగులు వేయబోతున్నారు, వారు ఓడిపోవడం ఖాయం అంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టికుమార్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటుగా మరికొన్ని వార్తలు కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్నటువంటి ఆ మంత్రులందరూ ఓడిపోవడం ఖాయం, ఆ ఇద్దరు మంత్రులు మినహా అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏ మంత్రులు ఓడిపోయే అవకాశం ఉంది, గెలవబోయేటువంటి ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు, మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వారి తీర్పునైతే బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఓటమి దిశగా అడుగులు వేయబోతున్నారు, ఆ ఇద్దరు మంత్రుల మినహా అందరూ ఓడిపోయే అవకాశం ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది, గెలిచే ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ట్రెండ్ చూస్తే మాత్రం వన్ సైడ్ జరిగిందండి ఎలక్షన్ అంతా కూడా. సో రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్, అది అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కానని సీఎం గారు చెప్పడం తప్పించి కనీసం ఆయనకు కూడా పరిపాలన మీద పెద్దగా అవగాహన లేదు. సో మిగతా కొంతమంది ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్స్, ధర్మాల లాంటి సీనియర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈసారి పెద్దగా వాళ్ళు ఏం చేసింది కూడా లేదు. సో వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా ఇటు ల్యాండు, శాండు, వైను, మైను ఈ అన్ని రంగాల్లో కూడా విపరీతమైన దోపిడీ చేశారు. ఇప్పుడు దోపిడీ చేయిందంటూ ఎవరు లేరు. సో కేవలం వాళ్ళ సొంత సంపాదన మీద పెట్టిన దృష్టి ఇటు ప్రజా సంక్షేమాల మీద కానీ, ప్రజా శ్రేయస్సు కోసం కానీ, రాష్ట్ర శ్రేయస్సు కోసం కానీ, రాష్ట్రాన్ని ఒక ముందుకు తీసుకెళ్దామని ఆలోచన ఎవరి దగ్గర కనపడలేదు. ఏ మంత్రి తీసుకున్నా మీరు వీళ్ళు వాళ్ళని లేదు, ఎవ్వరు కూడా అసలు మచ్చు తునకు కూడా కనపడరు. సో కాబట్టి ఆ రెండు అన్నది కూడా డౌటే నా ఉద్దేశం ప్రకారం. సో బహుశా కాస్త కూస్తో సీఎంగా పులివెందుల వాళ్ళ కోట కాబట్టి అయినా జగన్మోహన్ రెడ్డి గారు బయటపడతారని, లేదు కాస్త బొత్సకి చీపురుపల్లిలో కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి బొత్స లాంటి వాడు ఏదో బయటపడతారని. కానీ సో మేబీ ఈ ట్రెండ్లో, ఈ గాలిలో, ఈ వేవ్లో సో వీళ్ళిద్దరూ ఓడిపోయినా కూడా ఆశ్చర్యపక్కల. అంటే బొత్స సత్యనారాయణ ఏమో తెలియదు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక గెలిచే అవకాశం ఉంది ఒక మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. మీరు చెప్పినట్టు కరెక్టే. సో పెద్దిరెడ్డి గారికి కూడా అంత అనుకూలంగా లేదంటున్నారు. అక్కడ కూడా ఈసారి అక్కడ విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆయన. రామచంద్ర యాదవ్ అక్కడ మాటికి కూడా ఆయనతో గొడవ పడతాం, రామచంద్ర యాదవ్ని హింసించడం, వీళ్ళు అతని మీద అటాక్ చేయడం. సో అది కూడా వీళ్ళకి ప్రతికూలంగా మారింది అంటున్నారు. అతను కూడా బాగా ఖచ్చితంగా ఓడిపోయే మంత్రులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? సో అంతే మీరు చెప్పినట్టుగా ఈ ఇద్దరు ముగ్గురు తప్పించి మిగతా వాళ్ళందరూ ఓడిపోతారు. ఇంకెందుకు పేరు చెప్పుకోవడం ఎందుకు? మొదటిగా కొడాలి నాని ఉన్నారని, ఉన్నారు, రోజా గారు, అంబటి రామ్ గారు, వంశీ గారు. సో ఈ విధంగా చెప్పుకుంటా పోతే అది చాంతాడంత ఉంటుంది లిస్టు. సో ఇంకా ఎంటైర్ క్యాబినెట్ లో మీరు చెప్పినట్టు వీళ్ళిద్దరూ ముగ్గురు తప్పించి మిగతా వాళ్ళందరూ అంటే మీకు తెలియదే ఉంది. ఇంక అందరూ కూడా ఇప్పుడు వీళ్ళంతా కూడా బంచ్ ఆఫ్ జోకర్స్ గానే తయారయ్యారు కదా ఈసారి. తానేటి వనిత గారు, ఇలా రకరకాల పేర్లు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. క్యాబినెట్ లో పనిచేసిన మంత్రులు ఆల్మోస్ట్ అన్ని వికెట్లు డౌన్. అవును, అన్ని వికెట్లు క్లీన్ బౌల్డే. అదే. సో అసలు అంటే కనీసం మీరు చెప్పిన కొంతమంది చెప్పారు, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు తీసుకుంటే, ఇంటూ అవంతి శ్రీనివాస్ అని, అసలు వీళ్ళకి అదే కోడిగుడ్డు అమర్నాథ్ అని, అంటే ఎంత హాస్యాస్పదం అంటే కనీసం అవగాహన, అంటే వాళ్ళ శాఖ మీద అవగాహన కూడా లేకుండా, కనీసం ఒక అసలు ఏమి చేస్తున్నాం అనే స్పృహ లేకుండా, అవగాహన కూడా లేదంటారా వాళ్ళు చేసేటువంటి లేదు కదా. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు అంబటి కూడా ఎన్ని రకాలైన
మీరు హాస్యాస్పదమైన ఆయన స్టేట్మెంట్లు చూశారు కదా, ఎంతో ఆవేశంగా మాట్లాడతాడు. అందరూ చూస్తే ఏదో సామెత చెప్తారు కదా, ఏదో పెద్ద పోటుగాడు పొడుస్తాడంటే, ఏదో పెద్ద పోటుగాడు ఏదో పందిరేస్తే పిచ్చుకలు కూర్చుంటే పందిరి కింద పడింది, పనులు పందిరి పెడితే పిచ్చుకలు వచ్చి పడేసినాయి. అవును, అదే ఆ పోటుగాడు ఏదో పందిరేస్తే ఆ పిచ్చుకలు వచ్చి కింద పడేసినాయి అంట. అలాగా అతని యొక్క మాట తీరు తప్పించి ఏదో చెప్తారు కదా, సౌండ్ తప్పించి యాక్షన్ చాలా తక్కువ అతని దగ్గర. సో కాబట్టి అసలు కనీసం అది కూడా పోలింగ్ తర్వాత స్వరం కూడా మారినట్టుంది. స్వరం మారింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సో బాధ్యతాయుతంగా మాడుతున్నాడు అతను. ఎందుకంటే రేపొద్దున్న ఆల్రెడీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు సేకరించాడంటారా? సేకరించాడు ఆల్రెడీ. మా స్వరం కూడా మారింది కదా. ఇప్పుడు సొంత అల్లుళ్ళు కూడా దజమెత్తారు, ఈవెన్ సొంత కూతుళ్ళు కూడా ఈసారి అతని పక్షాన్ని కూడా అతనికి క్యాన్వాసింగ్ కూడా చేయలేదు. సో వీళ్ళు చేసిన మాటలు, పేలిన ప్రేలాపనలకి డెఫినెట్గా వీపు విమానం మోత ఎక్కుతుందనే భావన అందరికీ కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొడితే మీరు చూస్తూ ఊరుకుంటారా? నేను ఒక చెంప మీద కొడితే నన్ను ఒళ్ళంతా వాయిస్తారు మీరు. ఆల్రెడీ చూసాం ఎన్నికల రోజు. ఆల్రెడీ ఆపద్ధర్మ గవర్నమెంట్ రాగానే ప్రజల్లో ఒక ఊపు వచ్చింది. అంటే ఇన్ని రోజులు సహించి పడి బాధలు పడి ఉన్నారు కదా, ఒక్కసారిగా వాళ్ళలో ఉన్న అది వెల్లువెత్తింది, ఆవేశం బయటపడగానే మీరు చూసారు కదా, ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే ఇక్కడ కాసు మహేష్ రెడ్డి కానీ, అక్కడ వంశీ కానీ, సో వీళ్ళందరూ కూడా రోడ్ల ఉంటే పరిగెడతాం కూడా చూసాం మనం. సో రేపొద్దున్న ప్రతి వాళ్ళకి ఇదే సమస్య వస్తుంది. ఇప్పుడు రాజకీయాలు అనేది ఉందాగా ఉండాలండి. ఇప్పుడు మనం చేసే చేష్టలు, మాట్లాడే మాటలు కూడా చాలా ఉందాగా ఉండాలి. ఇప్పుడు మాట్లాడుకోవడం తప్పులేదు. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు విధానపరంగా తప్పులు చేసినా, లేకపోతే ఏదన్నా కొన్ని అట్ల మీద మాట్లాడితే అది వినడానికి బాగుంటుంది. వాళ్ళకి ఈవెన్ ప్రతిపక్షం అనుకో లేకపోతే పాలక పక్షానికో మనం ఒక గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఈ అంశం తప్పు, మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అంటే బాగుంటుంది. అది అదన్నీ పక్కన పెట్టేసి కనీసం అసలు రాజకీయం అంటే కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో కేవలం వ్యక్తిగత విమర్శలు, పెళ్ళిళ్ళ గురించి, లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే యావగింపు. ఇప్పుడు మన అసిద్ధం చూస్తే మనం ఏ విధంగా ఇప్పుడు మన శరీరంలో ఉంటుంది, అది ఒకసారి బయటికి రాగానే సో మనమే కొంచెం యావగింపుగా చూస్తాం దాన్ని. అంతవరకు మన శరీరంలోనే ఉంటుంది. సో అదేవిధంగా వీళ్ళ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. అంత యావగింపు వచ్చింది ప్రజల్లో. ఎందుకంటే ఏ రోజున కూడా వీళ్ళు అసలు సమస్యలను గాలి కుదిలేసేసి, ఏ రోజున కూడా ఎన్ని అవకతవకలు జరుగుతున్నా కూడా ఏది పట్టించుకోకుండా అసలు ఎక్కడ కూడా ఇప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరాన్ని అటెక్కించారు. ఆ శాఖ మంత్రిగా అంబటి మాట్లాడే మాటలు ఎంతో హాస్యాస్పదం. అసలు ఒక టీఎంసీ అంటే ఏంటి, దానివల్ల ఎన్ని లీటర్లు ఉంటుంది, లేకపోతే ఎన్ని గ్యాలన్ వాటర్ కూడా తెలియదు, కనీసం జ్ఞానం లేని మనిషి అతను. సో కానీ ఒంటికాల మీద లెగుస్తూ ఉంటాడు. ఇది నీటి ప్రవాహాన్ని ఎలా కొలవాలో తెలియదు అంటారు. అంతే కదా. ఈ పర్సనల్ అటాక్స్ చేయమంటే మాత్రం అంటే ఎంతసేపు వీళ్ళు అనుకున్నది ఏంటంటే, మరి బహుశా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమా అయిష్టమా, లేకపోతే ఈ విధంగా మనం ఈ అసందర్భ ప్రేలాపనలు, ఎదుటి వ్యక్తుల్ని మానహారణం చేస్తే ఆయన సంతోషపడతాడనా, లేకపోతే పారితోషికాలు ఇస్తాడనా, లేకపోతే మంచి మంచి మంత్రి పోస్టింగ్లు ఇస్తాడన్నది వీళ్ళ భావన ఏంటో నాకు తెలియదు. కానీ సో అసలు ప్రతి వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తించారు. సో అది మరి సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రులందరూ ఆల్అవుటే, నో ఇష్యూ, ఆల్అవుటే, మ్యాక్సిమం ఆల్అవుటే. ఏదో మీరు చెప్పినట్టుగా గుడ్లో మెల్లట్టు అన్నట్టుగా ఎవడైనా ఒకడో ఇద్దరు మేబీ బయటపడతారేమో. కానీ సో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, జరిగిన ట్రెండ్ని బట్టి, సో బయట విశ్లేషణలు బట్టి, వస్తున్న ఈ యొక్క సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రం మీరు చెప్పినట్టుగా ఆల్అవుటే. ఇప్పుడు మన లోయెస్ట్ స్కోర్కి ఏ విధంగా అయితే క్రికెట్ మ్యాచ్లో ఆల్అవుట్ అయిపోతారో, సో డెఫినెట్గా చెప్పాలంటే ఈ కూటమి యొక్క దాటికి, కూటమి అభ్యర్థుల దాటికి, కూటమి యొక్క ఈ యొక్క క్యాడర్ దాటికి, ఈ ఆంధ్ర ప్రజానీకం దాటికి కూడా సో ఆల్మోస్ట్ హ్యాట్రిక్సే. ప్రతి చోట కూడా, ప్రతి జిల్లాలో కూడా మీకు క్లీన్ బోల్డే వీళ్ళంతా కూడా. సో డెఫినెట్గా నట్టికుమార్ గారు చెప్పింది కూడా, ఎందుకంటే ఆయన కూడా బాగానే విశ్లేషణ చేశారని చెప్పింది కూడా చాలా హేతుబద్ధంగానే ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు మనకున్న సమాచారం కూడా ప్రకారం కూడా ఆల్అవుటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.